హాయ్ నమస్తే, నేను మీరు ఆపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. చాలా మంది రకరకాల వ్యక్తులు కోర్టులకు వచ్చి రకరకాల దావాలు వేయటం అనేది జరుగుతాం. సివిల్ కేసులలో నోటీస్ అందినాక ఏం చేయాలనేది చాలా మంది అడుగుతాం. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా మన మీద ఏదైనా దావాలు వేసినప్పుడు కోర్టులు నోటీసులు ఇవ్వటం అనేది జరుగుతాం. ఆర్డర్ 5 రూల్ 1 అనేటువంటి ఒక నియమం ప్రకారంగా, సిపిసి నియమం ప్రకారంగా కోర్టులు నోటీసులు జారీ చేయడం అనేది జరుగుతాం. కోర్టు నుంచి వచ్చినటువంటి ప్రతి నోటీసుని విధిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతివాదుల మీద ఉంది. నోటీస్ తీసుకొని ప్రతివాదికి ఏదైనా డైరెక్ట్గా కోర్టు పోయి హాజరు కావటం, తానే స్వయంగా కేసును వాదించుకోవడం, తానే స్వయంగా రిటర్న్ స్టేట్మెంట్ వేయటం, కౌంటర్ వేయటం, ఇదొక భాగం. లేదు, తన అడ్వకేట్ ద్వారా చేసుకోదలుచుకున్నప్పుడు అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంటే అడ్వకేట్లే మీ వైపు నుంచి కేసులు వాదించటం, జవాబులు వేయటం, కౌంటర్లు వేయటం, ట్రయల్ చేయటం అనేటువంటి జరుగుతా. చాలా మంది అంటారు, నేను ఎవరిని కప్పలేను, నాకు ఎవరితోటి పంచాయతీ లేదు, నేను నోటీస్ వస్తే నేను ఎందుకు పోవాలి, నేను పోను అని చెప్పేసి భీష్మించుకొని కోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసుని తీసుకొని చెత్తబుట్టలు వేసి కానుకుంటాడు. అట్లాంటి వ్యక్తుల మీద కోర్టులు ఏం చేస్తాయంటే, నోటీస్ ఇచ్చినా కూడా రాకపోతే వాళ్ళ మీద కేసు వేసినటువంటి వ్యక్తికి అనుకూలంగా డిక్కీ ఇవ్వటం అని జరుగుతాం. దాన్ని ఎక్స్పార్టీ డిక్కీ అంటారు. ఎక్స్పార్టీ డిక్కీ ఇచ్చిన తర్వాత దాని మీద ఈపీ ఫైల్ చేసి అరెస్టులు చేయొచ్చు, రికవరీ చేయొచ్చు. ఆ కేసు వేసినటువంటి ప్రేయర్, ఆ కేసు దేనికోసం వేసినతో ఆ కేసు వేసినటువంటి విధానం మీద ఈపీలు కూడా వేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ప్రమాదం. అందుకనే మీకు నోటీస్ అందితే ఖచ్చితంగా కోర్టు పోండి, జవాబు చెప్పండి. అది దొంగ దావా కావచ్చు, మంచి దావా కావచ్చు, నిజంగా మీ పాత్ర లేకపోవచ్చు, మీరు అమాయకులు కావచ్చు. అయినా కూడా ఖచ్చితంగా కోర్టు నుంచి మనకు నోటీస్ వస్తే కోర్టుకు పోయి చెప్పి దాంట్లో మీరు ఫైట్ చేసి కొట్లాడాలి తప్ప మీరు కాకపోకుంటుంటే ఆటోమేటిక్గా మీకు డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనసులో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.